హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి ఉజ్జు. 10 నిమిషాల్లో ఆది బ్లౌజ్తో సాదా బ్లౌజ్ కటింగ్ నేను నేర్పిస్తానండి. నేర్పించేదానికి నేను రెడీగా ఉన్నాను, నేర్చుకునేదానికి మీరు రెడీనా? రండి చూసేద్దాం. కటింగ్ ఎంత సింపుల్గా, టైలరింగ్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా కట్ చేయొచ్చండి. ఈ నా మెథడ్లో కట్ చేస్తే 10 నిమిషాల్లో కటింగ్ అయిపోతుంది. చూసేద్దాం రండి. నా మెథడ్లో ముందు స్టార్టింగు నేను బ్లౌజు హ్యాండ్ కటింగ్ కట్ చేస్తానండి. ముందుగా బ్లౌజ్ని చాలా నీట్గా సర్దుకొనేసి మనము హ్యాండ్కి ఖర్చులకు వదులుకుంటాం కదండి, లోపల ఫోల్డింగ్ చేసుకునేందుకు హెమ్మింగ్ పట్టికి అందుకు 1.5 ఇంచు అలా గ్యాప్ తీసుకొని నేను మార్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ స్ట్రైట్గా పట్టుకొని ఎంతవరకు ఉందో మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఖర్చులకి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. అలాగే మనము చంక ఎంతవరకు ఉంటుంది మనకు హ్యాండ్ అన్నది, ఆ హ్యాండ్ది అలాగే చంక పొడవు కూడా ఇప్పుడు తీసుకుంటున్నాను, చూపిస్తాను చూడండి. కొంచెం గుంజినట్టు లాగండి. కొంచెం ఇలా లాగి పట్టుకున్నట్టయితే మనకి 2 వైట్ జాకెట్ కదా, ఉతికినప్పుడు ఏంటంటే సింక్ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం లాగినట్టు పట్టుకుంటే సింక్ కాదండి. ఏ మార్కింగ్ అయితే ఉంటుందో ఆ మార్కింగ్ కాడ వేసుకొని 1/2 ఇంచు ఖర్చులకు వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా అంతే, చంక డౌన్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే వేసుకొని 1/2 ఇంచు ఖర్చులకు వదిలిపెట్టుకుంటున్నాను. ఈ 2 మార్కింగ్లను కలుపుతూ చూసారా నేను ఎలా డ్రా చేశాను, ఆ షేప్లో వేసుకొని కట్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎక్స్ట్రా పీస్ అన్నది కట్ చేస్తున్నాను. హ్యాండ్స్కి ఇప్పుడు లోత్ అయితే తీస్తానండి. నేను ఇప్పుడు అంతా సెటెడ్ చేసేసుకొని బ్లౌజ్ని ఒక 1 ఇంచు దగ్గర తీసేసుకొని దానికి మనము ఖర్చులు యాడ్ చేస్తాం కదా, అంటే పీస్ పడుతుంది కదా మనకి, ఎక్స్ట్రా పీస్కి వదిలాం కదా 2 ఇంచెస్, అక్కడికి మార్కింగ్ వేసుకొని 1 ఇంచ్కి పైన నుంచి హ్యాండ్ దగ్గర నుంచి 1 ఇంచు అలా వదులుకొనేసి, అలాగే ఖర్చుల దగ్గరికి మనం ఎక్కడికి అయితే మనం కుట్టు వేస్తాం కదా, మనం హ్యాండ్ మన లూజుని బట్టి అక్కడికి వేసుకొని ఆ 2 పాయింట్గా తీసుకొని మిడిల్ పార్ట్లో ఒక 1/2 ఇంచు వేసేసుకొని మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. లోతు అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే చూద్దామండి. నేనైతే ఒక 1/2 ఇంచు ఖర్చులకు వదిలేసుకుంటున్నాను, అలాగే 1 ఇంచు లోపల హెమ్మింగ్కి వదిలేస్తున్నానండి. నేను 2 సైడ్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. అంటే ఎలా చెప్తున్నానంటే, మనము కొంతమంది బెల్ట్ వేసుకుంటారండి కింద మనకి బ్యాక్ పార్ట్కి, అలా అయినా తీసుకోవచ్చు, లేదా లోపల ఫోల్డింగ్ అయినా వేసుకోవచ్చు, అది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మెజర్మెంట్ అయితే చూసుకుందాము. బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవుకు ఒక మార్కింగ్ వేసుకొని, అలాగే నడుము లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నానండి. స్ట్రైట్గా పట్టేసుకొని బ్లౌజ్ని 4 ఫోల్డింగ్స్ వేసుకుంటాం కదా, అలా వేసుకొనేసి ఎంతవరకు అయితే డాట్ ఉంటుందో అంతవరకు వేసుకొని ఒక 1 ఇంచు మనం డాట్స్ వేస్తాం కదా షోల్డర్ దగ్గర, అక్కడ దానికి 1 ఇంచ్ వేసుకొని 2 ఇంచెస్ మనము ఎక్స్ట్రా క్లాత్ దానికి 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇప్పుడు నెక్ పార్ట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మార్కింగ్ వేసుకొని 1/2 ఇంచు ఖర్చులకి పైకి వేసుకోవాలి. ఎందుకంటే ఆ 1/2 ఇంచు పైకి వేసుకున్నప్పుడు మనం కుట్టినప్పుడు మనం ఏ మెజర్మెంట్ అయితే మనకు బ్లౌజ్ ఉంటుందో అదే మెజర్మెంట్కి వస్తుందండి, కాబట్టి పైకి వేసుకోవాలి. అలాగే నెక్కు కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడికి వేసుకొని దానికి ముందు సైడు 1/2 ఇంచు వేసుకుంటున్నా. ముందు సైడ్ ఎందుకు వేసుకున్నాను 1/2 ఇంచు? ఖర్చులకు పోయి మనకు లోపలికి పోతే మనకి ఎక్కడికైతే ఉంటుందో ఒరిజినల్ బ్లౌజు అక్కడికే వస్తుందండి, అందుకనేసి అక్కడికి వేసుకుంటున్నాను. అలాగే షోల్డర్ కూడా వేసుకుంటున్నాను. ఏ కుట్టు దగ్గర అయితే ఉంటుందో అక్కడ ఒక డాట్ వేసుకొని దాని పక్కన ఒక 1/2 ఇంచు ఖర్చులకు వదులుకుంటున్నా. అలాగే లూజ్ అన్నది మనకు ఎంత పొడవు ఉంది అన్నది చెస్ట్ లూజ్ చూసుకుంటున్నానండి. అలా చూసుకొని అక్కడ మార్క్ వేసుకొని మనం చంక దగ్గర యాడ్ చేస్తాము కదా హ్యాండ్ని, ఆ హ్యాండ్ దగ్గర అనమాట, అక్కడ ఒక మార్కింగ్ వేసుకొని 1/2 ఇంచు పైకి తీసుకుంటున్నా. ఇప్పుడు ఏ మార్కింగ్ అయితే వేసానో నేను అదే మార్కింగ్ని డ్రా చేసుకుంటున్నానండి. ఇలా బాక్స్ రూపంలో వేశారంటే కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు. చూసారా, ఏ మార్కింగ్ అయితే వేసానో అదే మార్కింగ్తో నేను ఒక బాక్స్ అయితే వేసుకుంటున్నానండి. అలా వేసుకొని ఇప్పుడు మనము షోల్డర్కి కిందికి చంక లూజ్ దగ్గర ఒక బాక్స్ వేసాం కదండి, అక్కడ ఒక 1/2 తీసుకోండి. 1/2 తీసుకొని అక్కడి నుంచి 1.5 ఇంచు 1.5 ఇంచు అంటే నేను చేయి చూపించాను కదా, అలాగా అంతగా పెట్టుకొనేసి ఆమెని స్ట్రైట్గా ఇలా కరువు తీసేసేయండి. మళ్ళీ చెక్ చేసుకుంటానండి నేను. ఆ చెక్ చేసుకోవడం కూడా బ్యాక్ పార్ట్తోనే చెక్ చేసుకుంటాను, ఎంతవరకు మనకు సెట్ అయిందా లేదా. మనం లోత్ అయితే తీసుకున్నాం, అది సెట్ అయిందో లేదో మనకు తెలియదు కదా, అందుకనేసి అలా తీసుకొని అలాగే నెక్కు కూడా అలానే రౌండ్ తీసుకొని ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నానండి. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్.
చంక డౌన్ తీసినప్పుడు మనకు సరిపోయిందా లేదా, లేదు సరిపోలేదంటే కొంచెం ఒక లైను కిందికి తీసుకోండి. అలాగే చంక కూడా కొంచెం కిందికి మార్కింగ్ వేసుకోండి, సెట్ అయిపోతుంది. ఏ మార్కింగ్ అయితే వేసానో అదే మార్కింగ్తో కట్ చేసుకుంటున్నాను. కట్ చేసేటప్పుడు కొంచెం స్లోగా నిదానంగా కట్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటంటే బ్లౌజు మనము ఎక్కడన్నా కట్ చేసేటప్పుడు కట్ కాకుండా ఇలా మడత పెట్టుకుంటూ కట్ చేసుకున్నారనుకోండి, చాలా నీట్గా వస్తుంది. మిగతా క్లాత్కి కట్ అవ్వడం జరగదు. అలానే పెట్టుకుంటే జరుగుతుందన్న ప్రాబ్లం కూడా మనకు ఉండదండి. చాలా బాగా కట్ చేస్తాము. చిన్న చిన్న టిప్స్ వాడండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. నీట్గా కటింగ్ అయితే అయిపోయింది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. నా మెథడ్లో చూసారా, నేను క్లాత్ని సేవ్ చేసుకోవాలనేసి ఆపోజిట్గా వేసుకుంటానండి. ఇలా ఫ్రంట్ పార్ట్ మనం స్ట్రైట్గా అయినా వేసుకోవచ్చు, అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దాని దగ్గర నుండే కిందికి వేసుకోవచ్చు. అలా కాదు, ఇలా వేసుకున్నాం అనుకోండి, మనం చంక డౌన్ తీసాం కదా హ్యాండ్స్ అటాచ్ చేసే కాడ అలా ఆపోజిట్ వేసుకుంటాను అనమాట నేను. అలా వేసుకునేసి ఇప్పుడు మనకి హ్యాండ్ సైడ్ని అలాగే బ్యాక్ పార్ట్ ఏ మెజర్మెంట్ అయితే ఉంటుందో అదే మెజర్మెంట్తో మీరు గీసుకోండి. ఇప్పుడు నేను మార్కింగ్ వేసుకుంటున్నాను. ఎక్కడంటే నెక్ పార్ట్ ఎంతవరకు ఉంది, నాకు ఇక్కడికి ఉంది, అక్కడికి మార్క్ వేసుకున్నాను కదా, దానికి ఒక్క పావించు పైకి వేసుకుంటున్నా. ఖర్చులకు పోతే మళ్ళీ అక్కడికే వస్తుందండి, అలా వేసుకుంటున్నా. ఖర్చులకు వేసేసుకొని ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. మిడిల్ పార్ట్లో పట్టేసుకొని షోల్డర్ని ఎంతవరకు అయితే డాట్ ఉంటుందో అంతవరకు డాటు, ఇది బ్యాక్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్కి కింద వేసుకోవాలి. అలా వేసుకొని ఒక పావించు కిందికి. ఇప్పుడు ఉక్స్ పట్టీని తీసుకోవాలండి. మనము ఉక్స్ పట్టీ దగ్గర నుండే కొలత తీసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది. అక్కడి నుంచి తీసుకునేసి మనం ఒక్క 2 గీతలు కిందికి పెట్టుకోండి. ఎందుకంటే ఖర్చులకి హెమ్మింగ్ పోతుంది కదా, అందుకనేసి అక్కడ పెట్టేసుకొని షేప్ పట్టి మనం ఎక్కడైతే జాయిన్ చేస్తామో అక్కడికి ఒక మార్కు ఒక పావించు కిందికి వేసుకుంటున్నా, ఖర్చులకు కావాలి కాబట్టి. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర జాయిన్ చేస్తాం కదా, అక్కడ కూడా షేప్ బెల్ట్ మనం యాడ్ చేసేదానికి ఎంత పొడవు ఉందని చెక్ చేసుకుంటున్నానండి. అక్కడ కూడా మనకు మార్కింగ్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ దగ్గర, అక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటున్నా. అలాగే ఖర్చుకి ఒక్క పావించు. ఇప్పుడు ఏ మార్కింగ్తో అయితే వేసామో అదే మార్కింగ్ అంతా కలుపుకొనేసి నేను కట్ చేసుకుంటానండి. చూడండి, మనము బ్యాక్ పార్టు ఒక చిన్న సింపుల్గా చెప్తాను ఒక టిప్ అన్నది. బ్యాక్ పార్ట్ ఏ మెజర్మెంట్తో అయితే ఉంటుందో అదే మెజర్మెంట్ని మీరు ముందు డ్రా చేసుకోండి. ఆ తర్వాత నేను చెప్పిన మెజర్మెంట్ చూసుకోండి, మీకు కొంచెం ఐడియా వస్తుంది. అడ్జస్ట్మెంట్ ఏదైనా ఉంటే మనకు బ్యాక్ పార్ట్లో ఎంతవరకు ఉన్నదనేది అప్పుడే తెలిసిపోతుందండి. ఒకవేళ ఏదైనా హెచ్చు తగ్గులున్నా అక్కడ మనము సెట్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ని బట్టేసి, మనకు ఎంత ఉంది ఏంటి అన్నది. ఇప్పుడు చూసారా నేను ఎలాగో డాట్ తీసుకున్నానో. ఇప్పుడు చంక డౌను ఒక్క పావించు అలా తీసుకుంటానండి లోతు. సన్నగా ఉన్న వాళ్ళకైతే పావించు, కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలా సెట్ చేసేసుకొని యాజ్ యూజువల్ మార్క్ మనం ఎక్కడికైతే వేసుకుంటున్నామో అక్కడికే మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను. చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్. ఒక్కసారి ట్రై చేయండి నా మెథడ్లో. టైలరింగ్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా కట్ చేస్తారు. 10 నిమిషాల్లో కటింగ్ అయితే అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. ఇక మన మెథడ్లో తెలిసిందే కదా, భుజాలు జారిపోకుండా ఉండాలంటే ఆ టిప్ యూస్ చేసుకొనేసి మనం స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకున్న తర్వాత ఏ మార్కింగ్ అయితే ఉంటుందో ఆ మార్కింగ్ అంతా కలుపుకుంటున్నా. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వీడియో కూడా నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశానండి, ఎలా వేసుకోవాలి ఏంటన్నది ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇలా వేసేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోండి. కొంచెం కరువు తీసే దగ్గర అక్కడ స్లోగా తీసారంటే బాగా నీట్గా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, ఆ షేప్ని పట్టుకొని మనం షేప్ బెల్ట్లు అనేది తీసుకోవచ్చండి. నా మెథడ్లో కట్ చేస్తే క్లాత్ అనేది కొంచెం సేవ్ అవుతుంది. కాబట్టి షేప్ పట్టీలకు మనం వేరే క్లాత్ వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను నా క్లాత్ ఉంది కాబట్టి 2 ఫోల్డ్స్ అయితే వేసుకుంటున్నా. ఇవి షేప్ పట్టీలు కూడా ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చెప్తానండి, చూపిస్తాను చూడండి. మనకి ఉక్స్ పట్టీ కానీ కాజా పట్టీ కానీ మనం ఎక్కడి నుంచి అయితే షేప్ పట్టీ వేస్తామో అక్కడికి స్ట్రైట్గా పట్టేసుకోండి. దానికి పై సైడు కింద సైడు అలాగే 2 సైడ్లు కూడా పావించు వదిలిపెట్టేసుకోండి. ఖర్చులకు లోపలికి పోతుంది కాబట్టి అలా వేసేసుకొని, అలాగే మిడిల్ పార్ట్ కూడా అంతే, మిడిల్కి పెట్టుకొని పావించు పైకి పావించు కిందికి అలానే వదిలిపెట్టేసుకొని ఒక మార్క్ వేసుకోవాలి. అలాగే మనము
చంక డౌన్ దగ్గర తీస్తాం కదా కిందికి నడుము దగ్గర, అటు సైడ్ కూడా అంతే అదే మార్కింగ్ వేసుకొని పావించి కిందికి పావించి పైకి వేసేసుకొని ఈ 3 మార్కింగ్లను కలుపుతూ మనం కట్ చేసుకోవాలండి. ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. ఎలాంటి టైలరింగ్ రాలేదు నేనేమి చేయలేను అనుకున్న వాళ్ళకి చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారా ఏ పార్ట్కి ఆ పార్ట్కి నేను పెట్టేశాను, ఎంత నీట్గా వచ్చేసిందో. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తవారు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రావణి విజు ఛానల్ని సబ్స్క్రైబ్